ఏపీ నుంచి ఖాళీ ఏర్పడిన 3 రాజ్యసభ స్థానాలకు బీజేపీ నుంచి ఒకరిని, టీడీపీ నుంచి ఇద్దరిని ఎంపిక చేయాలని కూటమి అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య పేరును భాజపా ఇప్పటికే ఖరారు చేయగా తాజాగా టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సనా సతీష్ పేర్లు ఖరారయ్యాయి. ఇటీవల బీద మస్తాన్ రావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా మళ్లీ ఆ స్థానాన్ని టీడీపీ ఆయనకే కేటాయించింది. మోపిదేవి వెంకటరమణ స్థానాన్ని భర్తీ చేసేందుకు సనా సతీష్ ను అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ ముగ్గురు కూటమి అభ్యర్థులు ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యులుగా ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, సనా సతీష్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఏపీ నుంచి ఖాళీ ఏర్పడిన 3 రాజ్యసభ స్థానాలకు బీజేపీ నుంచి ఒకరిని, టీడీపీ నుంచి ఇద్దరిని ఎంపిక చేయాలని కూటమి అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య పేరును భాజపా ఇప్పటికే ఖరారు చేయగా తాజాగా టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సనా సతీష్ పేర్లు ఖరారయ్యాయి. ఇటీవల బీద మస్తాన్ రావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా మళ్లీ ఆ స్థానాన్ని టీడీపీ ఆయనకే కేటాయించింది. మోపిదేవి వెంకటరమణ స్థానాన్ని భర్తీ చేసేందుకు సనా సతీష్ ను అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ ముగ్గురు కూటమి అభ్యర్థులు ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి ప్రాధాన్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో మోపిదేవి వెంకటరమణకు 2026 జూన్ 21 వరకు పదవీ కాలం ఉండగా 2024 ఆగస్టు 29న రాజీనామా చేశారు. తనకు మరోసారి రాజ్యసభకు వెళ్లే ఆలోచన లేదని మోపిదేవి అప్పట్లో స్పష్టం చేశారు. వైసీపీ తరపున రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలకు 2028 జూన్ 21 వరకు పదవీ కాలం ఉంది. ఇవాల్టితో రాజ్యసభ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. రేపు నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 13న ఉపసంహరణలు జరుగుతుంది. డిసెంబర్ 20వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 తర్వాత కౌంటింగ్ జరుగుతుంది. డిసెంబర్ 24కి అంతా ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఏపీలో ప్రస్తుతం కూటమి పార్టీలకు 164 మంది సభ్యుల బలం ఉంది. దీంతో 3 స్థానాలు ఎన్డీఏ కూటమి దక్కనున్నాయి.